మేడమ్స్ అండ్ సార్ ఈ సంవత్సరం అయినా సక్సెస్ఫుల్గా మనము అవగొట్టాము 2025, 26 అకాడమిక్ ఇయర్. ప్లస్ అన్నింటిలో కూడా ఓకే హ్యాపీగానే మనం అందరం కూడా జరుపుకున్నాం ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్. అందరూ కూడా సహకరించారు. ప్లస్ ఎడ్యుకేషన్ విషయంలో అందరూ కూడా మోరల్ సపోర్ట్గా మేనేజ్మెంట్కి ఉన్నారు. ఆ విషయంలో నేను ఎప్పుడు కూడా సంతృప్తి పడని ఈ సంవత్సరం కూడా నేను ఈ 11 ఇయర్స్లో నేను సంతృప్తి పడకుండా ఒక 4-5 సంవత్సరాలు మాత్రమే గడిపాము. అంతకుముందు మేము ఎట్లా పూర్వ వైభవం మనం ఎట్లానే మేము స్టార్టింగ్ స్కూల్ ఎలా పెట్టాము యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఈ ఇయర్ అనేది ఆ స్కూల్ అనేది మనకు సక్సెస్ఫుల్గా జరిపామన్నమాట. ఓకేనా? ఏంటన్నా వచ్చి ఈ 11 ఇయర్స్ 11th మా స్కూల్ ఇప్పుడు కూడా లేదు. బట్ ఇది ఫస్ట్ అంటే కంప్లీటెడ్గా మనం అది కాక నాకున్న బెస్ట్ ఏంటంటే ప్రతి సంవత్సరం అనేది పార్ట్నర్స్ అవి ఇవి ఉండేసి ఉంటారు. బట్ నా ఓన్గా ఈ సంవత్సరం ఏంటంటే ఓన్గా అనమాట. ఎటువంటిది ఎవరు కూడా పార్ట్నర్ వితౌట్ పార్ట్నర్షిప్ అనమాట. లాస్ట్ ఇయర్ 6 months లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి జనవరి నుంచి ఈ అకాడమీ ఇయర్ కంప్లీట్గా అనమాట ఎటువంటి ప్రమేయం లేకుండా సక్సెస్ఫుల్గా స్కూల్ రన్ చేసామనే ఒక పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చాము అనే ఒక దృక్పథం అనేది నాలో బాగా ఉంది. కాబట్టి నేను హ్యాపీగా అనేది నేను ఉన్న వాస్తవానికి కూడా నేను పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చాము. ప్లస్ కొంచెం మోరల్ వాల్యూస్ అనేది ఇచ్చాము. పిల్లలు అన్యాయం అయిపోకూడదనే ఒక భావంతో మనం చేశాము ఈ సంవత్సరం. దానికి మీరందరూ కూడా సహకరించారు. ఫస్ట్ వన్ మీరు అండ్ సెకండ్ వన్ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టీచర్స్ అనేవాళ్ళు లేకపోతే ఏ యాజమాన్యం కూడా ఎంత వాళ్ళు ట్రై చేసినా కూడా ఇన్ కేస్ అది సక్సెస్ఫుల్గా ఉండదు. కాబట్టి ఫస్ట్ ఈజ్ ద బెస్ట్. నేను మా స్టాఫ్లో వచ్చేసి 100% హార్ట్ఫుల్గా చెప్తా ఉన్నా. చాలా చాలా ఈ సంవత్సరం అనేది చాలా మంచి బ్యాచ్ టీచర్స్ అండ్ ఆల్ ఆఫ్ అంటే మేడమ్స్ అండ్ సార్ వాళ్ళు వచ్చేసి. కాబట్టి వన్స్ అగైన్ ఎండ్ ఆఫ్ దిస్ మూమెంట్ క్లాప్స్తో అన్నమాట. ఎప్పుడు కూడా నేను తినిపించలేదు స్టాఫ్ మీద. ఓకే, దిస్ ద ఫస్ట్ మూమెంట్. స్లో వస్తుంది సార్. అవి అన్న చూడ మొత్తం కవర్ అవుతుందా?